కీలకం. రైట్ సార్. అంటే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశారు, పెళ్ళాల గురించి ప్రస్తావించారు అని చెప్పి జన సైనికులు చాలా అబ్జెక్ట్ చేశారు. జగన్ కూడా ట్రోల్ చేశారు సార్. ఆ విషయంలో అది పూర్తిగా తప్పే, అనుమానమే లేదు. ఎవరిని వ్యక్తిగతంగా అనకూడదు, కానీ ఎవరిని అనలేదు వ్యక్తిగతంగా. నాకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గురించి, కుటుంబం గురించి కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు కదా. సో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి కూడా వీళ్ళు ప్రస్తావించారు కదా. ఇలా ఎవరెవరిని ప్రస్తావించలేదు. ఇప్పుడు నా మీద తెలుగుదేశం వాళ్ళు ట్రోలింగ్ చేస్తలేరు వ్యక్తిగతంగా కూడా. సో నాకు రాజకీయ ప్రత్యర్థులు ట్రోలింగ్ చేయరేగా. ఇప్పుడు నీతులు చెప్పే తెలుగుదేశం వాళ్ళైనా జనసేన వాళ్ళైనా ఒక ప్రశ్న అడగాలి. జనసేన వాళ్ళు లేదు, కానీ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు కొంతమంది ట్రోలింగ్ చేస్తుంటే పార్టీ నాయకత్వం ఎందుకు ఊరుకుంటోంది? సో వ్యక్తిగతం నేను చెప్పిన అభిప్రాయంతో డిఫర్ కావచ్చు, తప్పలేదు. సో నాగేశ్వర్ గారు చెప్పింది పూర్తిగా తప్పు. నాగేశ్వర్ గారు కూడా అవసరం లేదు. నాగేశ్వర్ జర్నలిజంలో గారులు ఉండవు. సో ఎంత ఉన్మాదులు అంటే మీకు ఉదాహరణ చెప్తాను. నాకు ఓ రోజు ఫోన్ చేసి, మీ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటలేరు, జగన్మోహన్ రెడ్డి అంటారు, మీకు ముఖ్యమంత్రి అంటే కూడా రెస్పెక్ట్ లేదా అన్నాడు. నాకు తిక్కలేసి మన ఫోను పెట్టి సాక్షి టీవీ ఆన్ చేసిన. సాక్షి టీవీలో జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అని వస్తలేదు. గారులు ఉండవు సార్. అంటే సాక్షి పేపర్ చూసుకో అన్నా. అంటే భారతి గారే జగన్మోహన్ రెడ్డి గారు అంటలేరా, నేనేమనాలి అన్నా. ఇక వాడు మళ్ళీ ఫోన్ పొరపాటు తెస్తాడే. అంటే ఇంత పిచ్చి అభిమానులు, కులం పిచ్చి, పార్టీ పిచ్చి, నాయకుని పిచ్చి. అరే వాడు సాక్షి కూడా చూస్తలేడు. దాన్ని బట్టి అయ్యా నీ సాక్షి టీవీలోనే జగన్మోహన్ రెడ్డి గారు అంటలేదు, నేనేం చేయాలి అన్న? సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాను, ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ సాక్షి టీవీలు ఉంటుందా? అంటే అంత ఉన్మాదం నెత్తికెక్కినటువంటి సమాజంగా మార్చేశారు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఇటు అటు. సో అందువల్ల వ్యక్తిగతంగా అటాక్ చేయడం తప్పు, అది ఎవరు చేసినా తప్పే. కానీ అన్ని పార్టీల వాళ్ళు తమ మూకల్ని జనం మీదకి విసిరేశారు కదా. తెలుగుదేశం వాళ్ళైతే రాజకీయ ప్రత్యర్థులు కూడా వదిలేశారు, నాలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీద కూడా వదిలేశారు కదా. సో మాకు అనుకూలంగా మాట్లాడితే ఓకే, అనకపోతే మేము ఏమైనా అంటాం అనే దశకు తీసుకొచ్చుకున్నారు కదా. రైట్ సార్. ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుందాం సార్. ప్రజల కోసం ప్రశ్నిస్తామంటూ 2014లో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్.